గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం గురించి తెలుసుకుందాం. నిత్యం మనం ఎక్కువగా తింటున్న వాటిలో అధిక క్యాలరీలు కలవి, తక్కువ పోషకాలు ఉన్నవి ఎక్కువ అవుతున్నాయని ఒక నివేదిక ఇటీవల చెబుతోంది. అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశం, ఇతర దక్షిణాసియా దేశాలలో ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే చక్కెర మిఠాయిలు, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్, వడియాలు, పానీయాలు, రెడీమేడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్ పాలు, స్నాక్స్, రెడీమేడ్ ఫుడ్స్కే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తేలింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9% ఉంటే ఇప్పుడది 16.4%కి పెరిగింది. భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన మన భారతదేశంలో అనారోగ్యకర వంటకాల వైపే పరుగులు ఎక్కువయ్యాయి. దేశంలో 38% మంది వేయించిన, ప్రాసెస్ చేసిన పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 28% మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహారం, కూరగాయలు, పండ్లు, పప్పులు, గింజధాన్యాలు, మాంసాహారాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 16.6% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ విషయాలన్నిటినీ తెలిపింది గ్లోబల్ ఫుడ్ పాలసీ 2024. భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపంతో పోలిస్తే అనారోగ్యకర ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్ వంటి అనారోగ్యకర ఆహారాన్ని ఇష్టపడుతున్నారని ఈ నివేదికలో వెల్లడైంది. అలాగే ప్రపంచమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్ ఫుడ్ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియాలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధనలో తేలింది. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో 3/2 మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్న వారే. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్ కమ్యూనికల్ డిసీజెస్ ప్రాబల్యం పెరుగుతున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. దక్షిణాసియాలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఖరీదైనవి కాగా, ధాన్యాలు, కొవ్వులు, నూనె, చక్కెర, స్వీట్ అండ్ సాల్ట్ ఉండే చిరుతిళ్ళు చౌకగా లభిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దాంతో ప్రజలు ఈ తరహా ఆహార వినియోగంపై మక్కువ చూపుతున్నట్లు తేల్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని గ్రహించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాల్లో సమాచారం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయడానికి ఆహార లేబుల్స్పై సమాచారాన్ని చదవమని ICMR వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే సమీప భవిష్యత్తులో అనారోగ్య భారతదేశాన్ని కూడా చూడవలసి ఉంటుందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ తన నివేదికలో హెచ్చరించింది. అలాగే ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఆహారం, గృహ అవసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో 619 బిలియన్స్ ఉంటే 2019లో అది 820 బిలియన్లకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 201 బిలియన్ల మేర పెరిగింది. అలాగే గృహ ఆహార బడ్జెట్లో ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాల వాటా 6.5% నుంచి
12% పెరిగింది. అంటే 4 ఏళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రాసెస్డ్ ఫుడ్ పైనే ఖర్చు చేస్తున్నట్లుగా ఈ నివేదిక పేర్కొంది. ఈరోజు మనం ప్రపంచమంతా పెరుగుతున్న పోషకాహార లోపానికి కారణాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.